దివ్యా దత్తా, జననం 1977, సెప్టెంబరు 25, ప్రముఖ భారత నటి, మోడల్. బాలీవుడ్లోనూ, పాలీవుడ్, పంజాబీ సినిమా లోనూ మంచి కెరీర్తో రాణించారు ఆమె. మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. వివిధ సినీ రకాల్లో నటించడంలో ఆమె ప్రసిద్ధురాలు. పార్లర్ సినిమా రంగంలో దివ్య ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. పంజాబ్లోని లుధియానాలో పుట్టి, పెరిగారు దివ్య. 1994లో ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత 1995లో డ్రామా వీర్గటి సినిమాలో కథానాయిక పాత్రలో నటించారు దివ్య. భారత విభజన ప్రభావంతో తన సిక్కు భర్తతో విడిపోయిన ముస్లిం భార్య పాత్రలో షాహీద్ ఈ మొహబ్బత్ బూటా సింగ్ సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రధాన పాత్రల్లో నటిస్తూనే సహాయనటిగా నటిస్తూ వచ్చారామె. వీర్ జీరా సినిమాలో షబ్బు పాత్రలో ఆమె నటనకు ఫిలింఫేర్తో సహా ఎన్నో ప్రతిష్టాకర పురస్కారాలకు నామినేషన్లు లభించాయి. అలాగే 2008లో విడుదలైన వెల్కమ్ టు సజ్జన్పూర్ సినిమాలోని ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీ -6 సినిమాలోని ఆమె నటనకు ఐఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం పొందారు. 2011లో స్టాన్లీ కా డెబ్బా, 2012లో హీరోయిన్ సినిమాల్లో నటించారు దివ్య. 2013లో గిప్పీ సినిమాలోనూ, భాగ్ మిల్కా భాగ్ సినిమాలో మిల్కా సింగ్ అక్క ఇష్వి కౌర్ పాత్రలోనూ ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె తరువాత చేసిన సినిమాల్లోని నటనకు ఐఫా ఉత్తమ సహాయ నటి అవార్డుతో సహా ఎన్నో అవార్డులు, నామినేషన్లు లభించాయి. ఇప్పటివరకు ఆమె 2 అంతర్జాతీయ సినిమాలతో సహా 60 సినిమాల్లో నటించారు. సంవిధాన్ సీరియల్లో కాంగ్రెస్ నాయకురాలు పూర్ణిమా బెనర్జీ పాత్రలో కూడా నటించారు దివ్య. 25 సెప్టెంబరు 1977న పంజాబ్లోని లుధియానాలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు దివ్య. దివ్య 7 ఏట ఆమె తండ్రి చనిపోయారు. ఆమెను, ఆమె సోదరుణ్ణి ఆమె తల్లి డాక్టర్ నళిని ఒంటి చేత్తో పెంచారు. ఆమె తల్లి ప్రభుత్వ అధికారి, డాక్టర్గా పనిచేసేవారు. ఆమె తల్లి గురించి దివ్య మాట్లాడుతూ, ధైర్యవంతురాలైన అధికారి, ఇంటి దగ్గర మాత్రం సరదా తల్లి అని వివరించారు. 2013లో గిప్పీ సినిమాలో సింగిల్ మదర్గా పప్పీ పాత్ర నటించాల్సి వచ్చినప్పుడు ఆమె తల్లి నుండి ప్రేరణ పొంది నటించారు ఆమె. తమ తల్లి రాసిన కవితల్ని దివ్య, తాన సోదరుడు కలసి పుస్తకంగా ప్రచురించారు. దివ్య చిన్నతనంలో పంజాబ్ విప్లవం జరిగినప్పుడు తన తల్లి దుపట్టా వెనకాల దాక్కునేవారట. తమను ఎవరూ చంపకూడదంటూ ప్రార్థించేవారట. లుధియానాలోని సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో చదువుకున్నారు ఆమె. సినిమాల్లోకి రాకముందు పంజాబీ భాషలో టీవీ యాడ్లలో నటించేవారు. 2001లో ఇంగ్లాండ్లోని లండన్కు చెందిన బసేమెంట్ జాక్స్ల రోమియో అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు దివ్య. 1994లో ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు దివ్య. 1995లో సురక్ష సినిమాలో బిందియా పాత్రలో సహాయ నటిగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఓవర్సీస్లో ముఖ్యంగా నార్వే, స్వీడన్ దేశాల్లో మంచి వసూళ్లు సాధించింది చిత్రం. అదే సంవత్సరంలో సల్మాన్ ఖాన్ సరసన వీర్గటి సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాతి సంవత్సరంలో 3 సినిమాల్లో సహాయ నటి పాత్రల్లో కనిపించారు ఆమె. జాకీ ష్రాఫ్, నానా పటేకర్, మనీషా కొయిరాలాలతో కలిసి అగ్నిసాక్షి చిత్రంలోనూ, గోవిందా, శిల్పా శెట్టిలతో కలిసి చోటే సర్కార్ సినిమాలోనూ, రామ్ ఔర్ శ్యామ్ సినిమాలోనూ నటించారు దివ్య. 1997లో రాజాకి ఆయేగి బారాత్, దేవా వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. 1998లో ఘర్ వాలీ బాహర్ వాలీ, బడే మియాన్ చోటే మియాన్లలో సహాయ నటి పాత్రల్లోనూ, ఇస్కీ టోపీ ఉస్కే సర్లో ప్రధాన పాత్రలో నటించారు దివ్య. ట్రైన్ టు పాకిస్తాన్ సినిమాలో కూడా నటించారు ఆమె. 1999 నుండి 2003, పంజాబీలో మొదటి సినిమా. దివ్యా దత్తా జననం 1977, సెప్టెంబరు 25, ప్రముఖ భారత నటి, మోడల్. బాలీవుడ్లోనూ, పాలీవుడ్, పంజాబీ సినిమా లోనూ మంచి కెరీర్తో రాణించారు ఆమె. మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. వివిధ సినీ రకాల్లో నటించడంలో ఆమె ప్రసిద్ధురాలు. పార్లర్ సినిమా రంగంలో దివ్య ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. ఆ తరువాతి ఏడాది బసంతి చిత్రంతో తన మొదటి నేపాలీ సినిమాలో నటించారు. 2001లో విక్రమ్ భట్ దర్శకత్వంలో కసూర్ సినిమాలో మిస్ పాయల్ పాత్రలో నటించారు. అదే సినిమాలో లిసా రాయ్కు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. 2002లో దివ్య 6 సినిమాల్లో నటించారు. నేపాలీ చిత్రం మాయా నమారాలో అతిథి పాత్రలో కనిపించారు. శక్తి, ది పవర్, సుర్, ది మెలోడీ ఆఫ్ లైఫ్, జిందగీ ఖూబ్సూరత్ హై,
23 రోడ్ మార్చి 1931, షాహీద్ సినిమాల్లో సహాయ నటి పాత్రల్లో నటించారు ఆమె. 23 మార్చి 1931, షాహీద్ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. 2003లో ప్రాణ్ జాయే పర్షాన్ నా జాయే, భగ్బాన్, లాక్, కార్గిల్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఆమె నటనకు కూడా విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత విడుదలైన గోగ్గర్స్ పార్క్లో ఆమె నటనకు మొదటిసారి స్టార్ గిల్డ్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. 2004 నుండి 08, గుర్తింపు. 2014 మేలో దివ్యా దత్తా, 2004లో వీర్, జీరాలో షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీలతో నటించారు దివ్య. ప్రేమజంటను కలిపే పనిమనిషి పాత్రలో ఆమె నటించిన తీరుకు విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురిసింది. ఆ సినిమా కూడా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ సహా ఎన్నో ప్రఖ్యాత అవార్డులకు ఉత్తమ సహాయ నటి నామినేషన్లు లభించాయి. అదే ఏడాది మర్డర్, అగ్నిపంఖ్, మనోజ్ పంజ్ దర్శకత్వంలో దేశ్ హోయా పరదేశ్ అనే పంజాబీ సినిమాలోనూ నటించారు దివ్య. శోభాయాత్ర, షాదీ కా లడ్డూ సినిమాల్లో సహాయ నటిగానూ నటించారు. ఆ తరువాతి ఏడాది దిల్ కే పచే పచే, నామ్ గుమ్ జాయేగా, దుబాయ్ రిటర్నస్, సిల్సిలే, మిస్టర్ యా మిస్ వంటి సినిమాల్లో నటించారు. సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా తీసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, ది ఫర్గాటెన్ హీరో సినిమాలో సుభాష్ సోదరి ఇలా బోస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. తన కోరికలను అణుచుకోలేక, పితృస్వామ్య సమాజపు పోకడలను అనుసరించలేక ఇబ్బందిపడే ఒక రాజస్థానీ పెళ్లికూతురు పాత్రలో సంయోగిత, ది బ్రైడ్ ఇన్ రెడ్లో ఆమె నటించిన తీరు ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఫ్రాన్స్ దేశంలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. లియాన్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. 2006లో దర్వాజా బంద్ రఖో, ఉమ్రావ్ జాన్ సినిమాల్లో నటించారు ఆమె. ఉమ్రావ్ జాన్ సినిమా ఫ్లాప్ అయినా దివ్యా పాత్రకు మంచి గుర్తింపు, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ది లాస్ట్ లేయర్ సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటా, అర్జున్ రాంపాల్లతో కలిసి తన మొదటి అంతర్జాతీయ సినిమాలో నటించారు దివ్య. టొరొంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది సినిమా. సినిమాకు మిశ్రమ విమర్శలు లభించినా, దివ్యాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. అప్నే, ఆజా నాచ్లే సినిమాల్లో సహాయనటిగా నటించారు. 2008లో యుమి ఔర్ హమ్, సమ్మర్ 2007 సినిమాల్లో కనిపించారు ఆమె. వెల్కమ్ టు సజ్జన్పూర్ సినిమాలోని ఆమె నటనకు స్టార్ సబ్సే ఫేవరెట్ కౌన్ పురస్కారం అందుకున్నారు దివ్య. ఓహ్ మై గాడ్ సినిమా కమర్షియల్గానూ, విమర్శనాత్మకంగానూ విఫలం చెందినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. కహానీ గుడియాకి, ది ట్రూ లవ్ స్టోరీ ఆఫ్ ఎ ఉమన్, కార్గిల్ వార్ సినిమాల్లో కూడా నటించారు దివ్య. 2009 నుండి 12, ఢిల్లీ -6, అంతర్జాతీయ గుర్తింపు. 2009లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఢిల్లీ -6 సినిమాలో నటించారు దివ్య. సినిమా ఫ్లాప్ అయినా, చెత్త ఏరుకునే అమ్మాయి జలేబీగా దివ్య నటనకు విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి. ఎన్నో అవార్డులకు నామినేషన్లు లభించడమే కాక, ఐఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం కూడా పొందారు. ఆ తరువాత లవ్ కిచిడి సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమాలోని నటనకు కూడా ఎన్నో ప్రశంసలు లభించాయి. ఆమె నటించిన మార్నింగ్ వాక్ సినిమాకు విమర్శకుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది మినీ పంజాబ్, పరోక్ష్ సినిమాల్లో నటించారామె. 2010లో పంజాబీ సినిమా సుఖ్మనీ, హోప్ ఫర్ లైఫ్ సినిమాలో ఆమె నటనకు పిటిసి పంజాబీ ఫిలిం ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు దివ్య. మనోజ్ తివారీ దర్శకత్వంలో హలో డార్లింగ్ సినిమాలో సహాయ నటిగా కనిపించారు ఆమె. ఈ సినిమా కమర్షియల్గానూ, విమర్శనాత్మకంగానూ విజయం సాధించకపోయినా, ఆమెకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. తరువాత సిరిడి సాయిబాబా జీవితం ఆధారంగా తీసిన మాలిక్ ఏక్ సినిమా కూడా విమర్శలు పొందినా, బాబా భక్తురాలు లక్ష్మిగా దివ్య నటనకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది హార్ట్లాండ్, హెస్ వంటి అంతర్జాతీయ సినిమాల్లో కనిపించారు దివ్య. ఈ సినిమాకు కూడా ఎన్నో విమర్శలు ఎదురైనా, ఆమెకు చిన్న పాత్రను ఇవ్వడంపై విమర్శకుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆయే బలాకో తాల్తు సినిమాలో శుభోశేఖర్ భట్టాచార్య దర్శకత్వంలో నటించనున్నారు దివ్య. మే 2005లో లెఫ్టినెంట్ కమాండర్ సందీప్ షెర్గిల్ను వివాహం చేసుకున్నారు దివ్య. కానీ కొన్నాళ్ల తరువాత అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. సైఫ్టా అవార్డ్స్ 2013లో దివ్య. జీ సినీ అవార్డులు 2005 జీ సినీ ఉత్తమ సహాయ నటి, వీర్ జారా. 2014 జీ సినీ ఉత్తమ సహాయ నటి, భాగ్ మిల్కా భాగ్. ఐఫా పురస్కారాలు
2010 ఐఫా ఉత్తమ సహాయ నటి ఢిల్లీ 6 2014 ఐఫా ఉత్తమ సహాయ నటి భాగ్ మిల్కా భాగ్ గ్లోబల్ భారత ఫిలిం అవార్డులు 2005 గిఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం వీర్ జారా అప్సరా ఫిలిం మరియు టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు 2014 అప్సర ఉత్తమ సహాయ నటి పురస్కారం భాగ్ మిల్కా భాగ్ ఇతర పురస్కారాలు 2010 బిగ్ పంజాబీ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ 2010 పిటిసి పంజాబీ ఫిలిం ఉత్తమ నటి అవార్డ్ సుఖ్మని 2009 స్టార్ సబ్సే ఫేవరెట్ కౌన్ అవార్డ్ వెల్కమ్ టు సజ్జన్పూర్ 1998 స్మితా పాటిల్ అవార్డు 1997 దివ్య భారతి అవార్డు 1997 ఆశీర్వాద్ అవార్డు 1994 నుండి 25వ సినీ గోయర్స్ అవార్డు 1993 పంజాబ్ యూత్ ఫెస్టివల్ ఉత్తమ నటి మరియు ఉత్తమ డ్యాన్సర్ -1993 అవార్డు టెలివిజన్ అవార్డులు 2007 ఉత్తమ నటి సాన్సూయ్ టెలివిజన్ అవార్డులు 2005 నామీ రిపోర్టర్ అవార్డు 2002 రపా ఉత్తమ నటి పురస్కారం కదం సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్ 1994 ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా 1995 సురక్షా బిందియా వీర్గటి సంధ్య 1996 అగ్నిసాక్షి ఉర్మి చోటే సర్కార్ మీనా రామ్ ఔర్ శ్యామ్ సునయన 1997 రాజాకి ఆయేగి బారాత్ దావా దీపా 1998 ఘర్వాలి బాహర్ వాలి మధు ఇస్కీ టోపీ ఉస్కే సర్ మిల్లి బడే మియాన్ చోటే మియాన్ మధు ట్రైన్ టు పాకిస్తాన్ 1999 షాహీద్ మొహబ్బత్ జైనాబ్ పంజాబీ సినిమా సమర్ హిందీ ఉర్దూ సినిమా రాజాజీ సోనియా తబాహీ ది డిస్ట్రాయర్ 2000 బసంతి మలకి నేపాలీ చిత్రం 2001 కసూర్ మిస్ పాయల్ నటిలిసా రాయ్కు డబ్బింగ్ కూడా చెప్పారు 2002 మాయా నేపాలీ సినిమా అతిథి పాత్ర ఇంత్ కా జవాబ్ పత్తర్ కాంచన్ 23 మార్చి 1931 షాహీద్ దుర్గబాబీ సుర్ ది మెలోడీ ఆఫ్ లైఫ్ రీటా డి సిల్వా శక్తి ది పవర్ శేఖర్ సిస్టా జిందగీ ఖూబ్ సూరత్ హైకిటు గేమ్ తమిళ్ సినిమా 2003 ప్రాణ్ జాయే పర్షాన్ నా జాయే దులారీ జోగర్స్ పార్క్ భగ్బాన్ రీనా మల్హోత్రా లాక్ కార్గిల్ 2004 శోభాయాత్ర ఝాన్సీ రాణి అగ్నిపంఖ్నుపూర్ షాదీ కా లడ్డూ గీతు వీర్ జారా షబ్బు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ మర్డర్ నర్గిస్ దేశ్ హోయా పరదేశ్ గుడ్డి పంజాబీ సినిమా 2005 దిల్కే పెచే పెచే విద్య నామ్ గమ్ జాయేగా దివ్య నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ది ఫర్గాటెన్ హీరో ఇలా బోస్ సిల్సిలే దివ్యారావ్ సంయోగిత ది బ్రైడ్ ఇన్ రెడ్ సంయోగిత మిస్టర్ యా మిస్ లవ్లీన్ కపూర్ దుబాయ్ రిటర్న్ వైశాలి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ మలయాళం సినిమా విడుదల కాలేదు 2006 దర్వాజా బంద్ రఖో చమేలీ జీ కాలే వారిస్ షా ఇష్క్ దా వారిస్ సబూ పంజాబీ సినిమా ఉమ్రావ్ జాన్ బిస్మిల్లా జాన్ 2007 అప్నే పూజాబీ సింగ్ చౌదరి ది లాస్ట్ ఇయర్ ఇవి ఇంగ్లీష్ సినిమా ఆజా నచ్లే నజ్మా 2008 యుమి ఔర్ హమ్ రీనా కహానీ గుడియా కి ట్రూ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ గుడియా కార్గిల్ యుద్ధం బాధితురాలు సమ్మర్ 2007 డ్యాన్సర్ సింగర్ వెల్కమ్ టు సజ్జన్పూర్ వింధ్య ఓహ్ మై గాడ్ సుమన్ ఆర్ దూబే 2009 ఢిల్లీ -6 జలేబీ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ మినీ పంజాబ్ షబ్బు మార్నింగ్ వాక్ రీటా లవ్ కిచిడి పర్మిందర్ కౌర్ పర్కోష్ గౌరీ 2010 సుఖ్మని హోప్ ఫర్ లైఫ్ రేష్మా పంజాబీ సినిమా మాలిక్ ఏక్ లక్ష్మి హిస్ మాయా గుప్తా ఇంగ్లీష్ హిందీ సినిమా హార్ట్ ల్యాండ్ అమృత ఇంగ్లీష్ సినిమా హలో డార్లింగ్ మిసెస్ హార్దిక్ 2011 హాత్ ది వీక్లీ బజార్ సంజా మస్తీ ఎక్స్ప్రెస్ సీమా మోనికా ఆర్ జైట్లీ ది లయన్ ఆఫ్ పంజాబ్ పంజాబీ సినిమా స్టాన్లీ కా డబ్బా రోజీ మిస్ చార్జ్ షీట్ మిన్నీ సింగ్ మమ్మీ పంజాబీ మునియా మై ఫ్రెండ్ పింటో రేష్మా షేర్గిల్ చలో మూవీ మిస్ ఊర్మిళా ఉండ్రస్కర్ 2012 డేంజరస్ ఇష్క్ నీతు హీరోయిన్ పల్లవి నారాయణ్ ఓవర్ టైమ్ 2013 స్పెషల్ 26 శాంతి జిల్లా ఘజియాబాద్ మహేందరి గిప్పీ పప్పి లూటెరా శ్యామ భాగ్ మిల్కా భాగ్ ఇష్రా కౌర్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ 2014 రాగిణి ఎస్ డాక్టర్ మీరా దత్తా మంజునాథ్ అంజలి ముల్లటి 2015 బద్లాపూర్ శోభ చెహరే ఎమోడ్రన్ డే క్లాసిక్ అమనాథ్ ప్రామిస్ డాడ్ సుజన్నే 2016 చాక్ ఎన్ డస్టర్ కామినీ గుప్తా ట్రాఫిక్ మాయా గుప్తా లక్నో టైమ్స్ రేణుకా శ్రీవాస్తవ్ నిర్మాణంలో ఉంది.